సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇంతకుముందు ధౌతి అనేటువంటి అంశం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఖండయోగం. బాబా తన శరీర అవయవాలన్నీ వేరు చేసి మసీదు నందు వేరు స్థలాల్లో విడిచిపెట్టేవారు. ఒకరోజు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవాలన్నీ వేరు స్థలాల్లో ఉండడం చూసి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేశారని అనుకొని గ్రామ మున్సబ్ దగ్గరకు పోయి ఫిర్యాదు చేద్దామని చెప్పి మనసులో అనుకుంటారు. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారిని ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉంటుందని చెప్పి తనను అనుమానిస్తారని భయపడి ఊరుకుంటాడు. మరుసటి రోజు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉంటాడు. ఇది చూసినటువంటి ఆ పెద్ద మనిషి ఆశ్చర్యపోయి ముందు రోజు తను చూసిందంతా భ్రాంతి అనుకొని అది భ్రాంతిలోనే అతను అలాగే ఉండిపోవడం జరుగుతుంది.